నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తున్న 6 దొంగలను పట్టుకున్న వనపర్తి రూరల్ పోలీసులు. వనపర్తిలో ఇంటికి వేసిన తాళం పగలగొట్టిపడి దొంగతనం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బంగారు పుస్తలతాడు, బంగారు కమ్మలు, మాటీలు మరియు బంగారు గొలుసు, చేతి ఉంగరం, బంగారు పుస్తలు మరియు 30 తులాల వెండి వస్తువులు మొత్తం విలువ 1,20,000 కలిగినటువంటి ఎవరో గుర్తు తెలియని దొంగిలించారని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో దొంగలు ఒప్పుకున్నారు. పెద్దగూడెం తండాకు చెందిన నేరస్తులను పట్టుకోవటానికి వనపర్తి జిల్లా రావుల గిరిధర్ IPS పర్యవేక్షణలో వనపర్తి DSP వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వనపర్తి CI కృష్ణయ్య సూచనల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సోమవారం సాయంత్రం పెద్దగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నేరస్తులు 6 ఆమ్ని వ్యాన్ పైన వస్తుండగా అనుమానంతో వారిని ఆపి విచారించగా వారు చేసిన నేరములను ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 25,000 రూపాయల నగదు, 25 గ్రాముల బంగారం, 43 తులాల వెండి, ఆమ్ని ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, వనపర్తి స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ ముజీబ్ అలీ. ఒకటి క్రైమ్ నంబర్ 198/2025 అండర్ సెక్షన్ 331 క్లాస్ 3 SB బై నైట్ అనేది ఒకటి వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో పెద్దగూడెం తాండాలో ఒక వ్యక్తి హైదరాబాద్ ట్రీట్మెంట్ అని పోయి ఇంటికి క్లాక్ వేసిపోయి ఒక 1 వీక్ తర్వాత వచ్చి చూస్తే ఇల్లు క్లాక్ బ్రేక్ అయిందని ఇంట్లో చూస్తే దొంగతనం జరిగింది. దాని మీద వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదై జలంధర్ ఆధ్వర్యంలో ఒక టీంలను CI కృష్ణయ్య జలంధర్ ఆధ్వర్యంలో 2 టీంలను ఏర్పాటు చేసి ఈ నేరం ఎవరు చేసిండ్రు అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో చేసుకుంటూ పోతే వచ్చిన సమాచారం ప్రకారం ఇన్వెస్టిగేషన్ లో ఇది ఒక 6 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఒక ఓమ్ని వ్యాన్ తీసుకొని వీళ్ళు వరుసగా నేరాలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు నా 4 మెంబర్స్ ఏమో హరికృష్ణ, కృష్ణయ్య, వినోద్, భాగ్యలక్ష్మి, వీళ్ళు కొత్తపేట విలేజ్, నాగర్ కర్నూల్ డిస్టిక్, ఇంకో ఆయన రాజశేఖర్, గుజర్ల లక్ష్మీబాయి అని వీళ్ళు పెబ్బేరు సంబంధించిన వాళ్ళు. ఒక ముఠగా ఏర్పడి దినమంతా వీళ్ళది నేరం చేసే విధానం ఏంటంటే ఈ బొంతలు కుడతామని గ్రామాలలో తిరుగుకుంటా దినమంతా తిరుగుతారు. తిరిగి మేము బొంతలు కుడతామని చెప్పి ఆర్డర్లు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏ ఇండ్లకైతే లాక్ వేసి ఉన్నది, ఏది అనువుగా ఉన్నది అనేది రక్కీ చేసుకుంటారు. రక్కీ చేసుకొని ఆ బొంతలు కుట్టే దాంట్లో రక్కీ చేసుకొని నైట్ చూసుకొని వచ్చిన తర్వాత డే చూసుకొని వచ్చి నైట్ టైం ఆ వెహికల్ తీసుకొని పోయి ఈ 6 ముఠ ఒకరు వెహికల్ డ్రైవింగ్ కౌంటారు, ఒకరు అబ్జర్వ్ చేస్తారు, ఒక 3 వ్యక్తులు ఆ ఇంటి పరిసరాలకు పోయి లాక్ బ్రేక్ చేసి దొంగతనం చేసుకొని ఆ రకంగా దొంగతనాలు ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. వీళ్ళు మొత్తం 8 అఫెన్సులు చేసిండ్రు, 8 నేరాలు. అందులో వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో మెంటపల్లిలో చేసిండ్రు, మెంటపల్లి హనుమాన్ టెంపుల్, పెద్దగూడెం తాండా, సవాయిగూడెంలో 4 అఫెన్సులు చేసిండ్రు, పెబ్బేరు టౌన్ లో 2 చేసిండ్రు, ఆత్మకూరు టౌన్ లో 1 చేసిండ్రు. 7 అఫెన్సులు మన జిల్లాలో వనపర్తిలో చేసిండ్రు, 1 నాగర్ కర్నూలు జిల్లాలో చేసిండ్రు. ఈ రోజు ఈ నేరస్తులు నిన్న అనుమానాస్పదంగా ఈ పెద్దగూడెం తాండాలు చెప్తే ఓమ్ని వ్యాన్ లో తిరుగుతుంటే వాళ్ళని ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర అవుట్ బ్రేక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ దొరికినాయి. వాళ్ళని విచారిస్తే అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు నేరాలు ఒప్పుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు చేసిన ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నదంటే వాళ్ళ దగ్గర 2.5 తులాస్ గోల్డ్ రికవర్ అయింది, 43 తులాస్ వెండి, 25,000 నెట్ క్యాష్ రికవర్ అయింది. ఈ 8 కేసెస్ డిటెక్ట్ చేయడం లోపల SP గారి ఆదేశాలతోని CI కృష్ణ వనపర్తి ఆధ్వర్యంలో 3 టీంలు ఏర్పాటు చేసి SI జలంధర్ రెడ్డి, వేణు ప్రొబేషనర్ SI వీళ్ళు ప్రత్యేక కృషి చేసి వీళ్ళ టీం తో పాటు చేసి వీళ్ళని పట్టుకోవడం లోపల చాకచక్యంగా ఇది చేశారు. కాబట్టి వీళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళకి రివార్డు కూడా ప్రకటించడం జరుగుతుంది. 25,000 క్యాష్. వీళ్ళు ఒక 1 ఇయర్ నుంచి ఇది చేస్తా ఉన్నారు. వాళ్ళు దొరకలేదు, వాళ్ళ అఫెన్స్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. పెద్దగూడెం తాండా లోపల ఇన్వెస్టిగేషన్ లో చేస్తేనే లీడ్ దొరికింది. ఈ వెహికల్ మీద వచ్చి అఫెన్సులు చేస్తున్నారు అన్న సమాచారంతో వెహికల్ నాకు చెక్ చేస్తే ఆ బ్రేక్ చేసే ఇన్స్ట్రుమెంట్ దొరికినాయి. దాని ప్రకారం వీళ్ళని తీసుకొచ్చి విచారిస్తే ఈ నేరాలన్నీ ఒప్పుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేసిన వీళ్ళు వాళ్ళ ప్లేస్లలోనే ఉంటారు. కొందరేమో పెబ్బేళ్ళు ఉంటారు, వనపర్తిలో ఉంటారు, తిరుగుతూ ఉంటారు దినంలో బొంతలు కుట్టి అనేది. 6 months బ్యాక్ అయినాయి 2 అఫెన్స్ ఎక్వైర్ చేసిన కానీ అప్పుడు కరెక్ట్ క్లూ దొరకలే. పెద్దగూడెం దాంట్లోనే ఓమ్ని వ్యాన్లు వచ్చి అఫెన్సులు చేస్తున్నారు క్లూ వచ్చింది. దాని ప్రకారం వీళ్ళను పట్టుకొని విచారిస్తే ఈ నేరాలన్నీ ఒప్పుకోవడం జరిగింది. ఒక్కరు చేసిండ్రు అందులో మన హరికృష్ణ అని. వీళ్ళ మీద ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది పబ్లిక్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఈ వరుస దొంగతనాలు అరికట్టాలంటే వీళ్ళ మీద రెగ్యులర్ గా సర్వీలెన్స్ పెడతాం. వీళ్ళ మీద అనుమానాస్పదంగా ఉన్న షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ రెగ్యులర్ గా వీళ్ళ మీద పోలీస్ సర్వీలెన్స్ పెట్టి
నేరాలు జరగకుండా కూడా కట్టడి చేస్తాం. జిల్లాలో ఏ అఫెన్స్ అయినా చిన్నదైనా పెద్దదైనా నేరం జరిగింది అంటే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తున్నాం. 5,000 పోతే కూడా కేసు నమోదు చేస్తున్నాం. విచారణ చేసి ఎన్నైతే నేరాలు పెరుగుతున్నాయి దాదాపు 80% అఫెన్స్ అన్ని డిటెక్షన్ అనేది జరగడం జరిగింది. కొంత ప్రాపర్టీ రికవర్ లోపల నేరం జరిగినాక కొన్ని రోజుల తర్వాత అఫెండర్ దొరుకుతారు కాబట్టి కొంత వాళ్ళ పర్సనల్ గా యూజ్ చేసుకుంటారు, కానీ కేసెస్ మాత్రం ఖచ్చితంగా డిటెక్షన్ చేస్తుంది. దీనికి ఆధారం ఏమిటి అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక క్రైమ్ టీమ్ అనేది ఏర్పాటు చేసి, ఎస్పీ గారు వచ్చిన తర్వాత ప్రతి పిఎస్ లా క్రైమ్ టీమ్ అనేది ఏర్పాటు చేసి ఒక 2 పీసీలు ఎక్స్క్లూజివ్ నేరస్తుల మీద నిఘా పెట్టాలి, జరిగిన నేరాలను కనిపెట్టాలి. వాళ్ళు కంటిన్యూ ఎఫర్ట్ చేసుకుంటారు కాబట్టి ఏ క్లూ వచ్చినా దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసెస్ అన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది.